ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాశివభక్తుడు మాణిక్య వాచకర్ గురించి తెలుసుకుందాం. 9వ శతాబ్దానికి చెందిన తమిళ కవి మాణిక్య వాచకర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధురకి దగ్గరగా ఉన్న మేలూరు సమీపంలోని వాధవూర్ అనే గ్రామంలో జన్మించాడు. నిత్యం వైగై నదిలో స్నానాన్ని తెల్లారుజామునే చేస్తూ తన తండ్రి అర్చకుడుగా ఉంటున్న శివాలయంలోనే బాల్యం నుండి కాలం గడిపాడు. వయసు వచ్చిన కొద్దీ మంచి అవగాహనతోనూ స్పష్టంగా ఈయన మాట్లాడుతున్న కారణంగా మాణిక్యంలాగా వచనం అంటే మాట్లాడుతున్నాడు అని మాణిక్య వాచకన్ అని పిలిచేవారు. గౌరవవాచకంగా పేరు చివర అర్ర చేరితే మాణిక్య వాచకర్. పాండ్యరాజ ఆస్థానంలో ఉద్యోగిగా పనిచేస్తూ ఈయన చిదంబరం నటరాజస్వామి ఆలయంలో శ్రావ్యంగా శివకీర్తనలు పాడుతూ ఉంటే అందరూ శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేవారు. పాండ్యరాజుకి ఈయన కీర్తనలన్నా చెప్పలేని ఇష్టం. అందుకే రాజస్థానానికి గుర్రాన్ని కొనాల్సిందని పాండ్యరాజు కొంత సొమ్ము ఇచ్చి గుర్రాలను కొనమంటాడు. ఆ సొమ్మును తాను గుర్రాలను కొనడానికి వినియోగించకుండా తాను కడుతున్న తిరుప్పరెంతురై శివాలయానికి ద్రవ్యం తక్కువైనప్పుడు వాడాడు. పాండ్యరాజు మాణిక్య వాచకర్కి ఏ శిక్ష విధించలేదు. ఆ సొమ్ముని ఈ ఆలయానికి వాడేసావేమిటి అని కనీసం మాట మాత్రం కూడా అనలేదు. విష్ణు భక్తిని కీర్తించే వైష్ణవ పాసురాలని తిరుప్పావై అంటారు. శివభక్తి తత్పరతని బోధించే శైవ పాసురాలను తిరువెంబావై అంటారు. ఇలా ఆయన భక్తితో శివుడిని కొలుచుకుంటూ ఉన్న సమయంలో శివాలయానికి చేసిన సేవని, శివుని పట్ల చూపే భక్తిని గమనించిన కొందరు మధురలోని మీనాక్షి సుందరేశ్వరుని ఆలయంలో ఈయన జీవిత చరిత్రని శిల్పాల్లో చెక్కించారు. ఈ తిరువంబావై అనే శివకీర్తన గల భాగాన్నంతా ఈయనే రచించిన తిరువాచకంలో గ్రంథస్థం చేశారు. ఎందరో మహానుభావులు శివుని మీద కీర్తనలు రాసి ఉన్నారు. ఈయన కీర్తనలోని గొప్పతనం ఏమిటో తెలుసుకుందాం. శివుడు చేసిన పనులు మన్మధుడిని నిలువునా బూడిద చేసేయటం, దక్షిణ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయించి దక్షిణ తలను నరికి హోమం చేయించటం, తన లయకర్త బాధ్యతను మరిచి గజుడనే రాక్షసుడిని బొజ్జలో దూరి కొంతకాలం ఉండిపోవటం, వినాయకుని తల నరికివేయటం వంటి అన్నిటిలో శివుని గొప్పతనం అర్థమయ్యే విధంగానూ ఉంటాయి ఈ కీర్తనలన్నీ. శివుడిని గురించిన చక్కని సంబోధనలతో కనిపిస్తాయి ఈ పాసురాల్లో. చక్కని విభూతిని 3 రేఖలుగా నుదుటను ధరించి చక్కని పరికిణి రవిక వేసుకున్న చిన్నపిల్లలంతా ఓ వరుసగా ఉంటూ అలా ఎన్నో వరుసల్లో వస్తూ చిన్నగా నృత్యం చేస్తూ చప్పట్లు కొడుతూ నోటి నిండుగా శివకీర్తనల్ని పాడుతూ మధ్య మధ్య తెల్లని పలువరుస కనిపించేలా అందంగా నవ్వుతూ ఆకర్షణీయంగా వస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క పిల్లను నిద్రలేపి శివ దర్శనానికి తీసుకుపోతూ ఉంటే ఆ దృశ్యం ఎంతో మనోహరం. అలాంటి వాళ్ళ పాటలు వాళ్ళందరి హావభావాల్లో అంతరార్థాన్ని తెలుపుతాడు మాణిక్య వాచకర్. నిద్రలేపే సందర్భంలో తోటి ఆడపిల్లల్ని ఓ ముత్యాల పరువరుసదానా, చిలుక కంఠం కలదానా, నవ్వుతో ఎదుటి వాళ్ళని కట్టిపడేసేదానా, గలగలా మాట్లాడే చిన్నారి, ముద్ద బంగారం లాంటి కన్య, వెండి కొండ అంటూ ఒక్కొక్కరిని ఒక్కో సంబోధనతోటి పలకరించటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మాణిక్య వాచకర్ తానే కీర్తన వ్రాసిన దాన్ని తన దైవమైన చిదంబరంలో నటరాజస్వామికి హృదయపూర్వకంగా తన్మయత్వంతో పాడి ఆయన విని ఆమోదించినట్లుగా భావించి ఆ మీదటనే దాన్ని ఒక కీర్తనగా లోకానికి అందించేవాట. అలా పరమేశ్వరుడే ప్రథమ శ్రోత అయినటువంటి కారణంగానేమో తిరువెంబావిలోని కీర్తనలన్నీ అర్థవంతంగా ఆనందాన్ని అందించేవిగా ఉంటాయి. విష్ణు పాసురాలని కీర్తించే ఆండాళ్ళ తల్లి ఒక్కతే అవుతుంటే శైవ పాసురాలను కీర్తించే వాళ్ళంతా యవ్వనమతులైన ఎందరో కన్యలు.
ఆ తిరువెంబాయిని మాణిక్యవాచకర్ చక్కగా రచించి కీర్తించాడు. రోజుకొక్కొక్క తిరుప్పావై పాసురం, ఆ వెంటనే తిరువెంబావై పాసురం చదివితే శివ విష్ణు అనుగ్రహం ఏకకాలంలోనే లభిస్తుంది. కాబట్టి అలా తిరుప్పావై తిరువెంబావై ప్రతిరోజు చదివితే శివ విష్ణు అనుగ్రహం పొందొచ్చు. అలా ఈ వాచికర్ చక్కగా శివ ధ్యానం చేస్తూ శివుని మీద ఎన్నో పాటలను రచించి కీర్తించి శివుడే తన మొదటి శ్రోతగా భావించి ఆయనకి అంకితం ఇచ్చాడు. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే, శివ పూజ చేయగా చింతేల మనసా, గంగతో యములిడగా పొంగిపోవునంట, గంగతో యములిడ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట, తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తామరల చేమంతుల కాశపడడంట, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే, శివ పూజ చేయగా చింతేల మనసా, ఘనమైన భస్మాంగ రాగమేథనమంట, కాసులారు కల ప్రసక్తియే లేదంట, మేలైన రుద్రాక్షమాలలే చాలంట, మేలిమి బంగారు హారాలే వలదంట, శివ పూజ చేయగా చింతేల మనసా, పుట్టపాముల మణుల వెలుగులే కలవంట, దిట్టరాచరికపు దీపాలు అడుగడట, హర హరాయను నామ స్మరణమే ముక్తంట, హర 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 హర, ఆగమా శాస్త్రాల నిర్వపని లేదంట, శివ పూజ చేయగా చింతేల మనసా. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవా